సికిందర్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన, కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా అందులోకి వెళ్ళిపోదామా. రాజ్కోట్ అనే ఊరికి మహారాజా అయిన మన హీరో ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకడు. అలాంటి అతను ఒక రోజు ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు మినిస్టర్ కొడుకు ఒక లేడీతో మిస్బిహేవ్ చేస్తున్నాడని కొడతాడు. దాంతో మినిస్టర్ కొడుకు అతనిపై పగ పెంచుకుంటాడు. ఎలాగైనా హీరోని జైల్లో పెట్టించాలని మినిస్టర్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో హీరో భార్య చనిపోతుంది. చనిపోయే ముందు హీరోయిన్ తన ఆర్గన్స్ అన్ని డొనేట్ చేస్తుంది. అలా డొనేట్ చేసిన తన ఆర్గన్స్ ని ముంబైలో ముగ్గురికి పెడతారు. వాళ్ళని చూడడానికి హీరో ముంబై బయలుదేరుతాడు. ముంబై వచ్చిన హీరోని మినిస్టర్ వాళ్ళ కొడుకు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు, హీరో వల్ల వాళ్ళ ముగ్గురికి ఏమైనా ప్రమాదం ఏర్పడిందా, వారి ముగ్గురిని హీరో ఎలా కాపాడాడు అన్నదే ఈ సినిమా. ఈ సినిమాని డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేశారు. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అంత పెద్ద హీరోతో డైరెక్ట్ చేసేటప్పుడు ఎంత సిల్లీ స్క్రీన్ ప్లే, అంత బోరింగ్ ప్లాట్ ని ఎలా ఎంచుకున్నారో అర్థం కాలేదు. కాస్టింగ్ కూడా కొంచెం మిస్ మ్యాచ్ అయినట్లే అనిపించింది. రష్మిక మందన ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ప్లేస్ లో రష్మిక మందన ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. సినిమాకి మెయిన్ ఎమోషనల్ సీన్స్ ఏవి కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. బహుశా కమర్షియల్ గా చూపించాలన్న ఉద్దేశంతో కథని పక్కన పెట్టేశారేమో అనిపించింది. 2-3 యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటాయి. ఓవరాల్ గా ఈ సికిందర్ మూవీని అయితే సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ 2-3 ఫైట్ సీన్స్ కోసం అయితే ఈ సినిమాని చూడొచ్చు. ఈ సికిందర్ సినిమాకి సోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 1.75 out of 5.